The Tribe Concepts 90-day Miracle Oil తో జుట్టు పెరుగుదల 90 రోజులలో రింగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. The Tribe Concepts వారి 90 days Miracle Oil ను ఓకే మళ్ళీ మన పుష్ప ఫీమేల్ వర్షన్ మేల్ వర్షన్ కి వెళ్ళిపోదాం అండి. సో ఫీమేల్ వర్షన్ ని ఎలా అంటే మేల్ వర్షన్ మేము చూసాం పుష్ప అనగానే మాకు ఫైర్ ఫస్ట్ డైలాగ్ గుర్తొచ్చేది ఆ క్యారెక్టర్ ఆ పేరు వినగానే యాటిట్యూడ్. మరి ఫీమేల్ వర్షన్ అంజలి గారు కదా. సో ఈ పుష్ప ఏంటి ఈవిడ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? రెండు యాక్చువల్గా మాస్ క్యారెక్టర్స్, రెండు కూడా కాలానికి అంటే ప్రూవ్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కష్టంలో నుంచి టఫ్గా పైకి వచ్చిన క్యారెక్టర్స్. ఇక్కడ మన అల్లు అర్జున్ గారు చేసిన పుష్ప అయినా లేకపోతే అంజలి గారు చేసిన పుష్ప నేమ్ క్యారెక్టర్ అయినా సరే రెండు కూడా దాన్ని బేస్ చేసుకునే ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక కష్టంలోంచి ఒక స్ట్రగుల్లోంచి ఒక ప్రాస్టిట్యూట్గా ఒక క్యారెక్టర్ మారింది అనుకుంటే ఊరికి సరదాగా ఎవరు మారరు. దాని వెనకాల బిహైండ్ రీజన్స్ ఆ వ్యక్తి పడిన స్ట్రగుల్సో లేకపోతే వంగ తీసుకోబడటమో అణిచివేయబడటం ఎన్నో ఉంటాయి. వాళ్ళ కుటుంబం డిస్ట్రాయిడ్ అయిపోవడం, ఎవరి దగ్గర ఇంకా తప్పక ఒక మనిషి సస్టైన్ అవ్వటం కోసం బ్రతకటం కోసం ఒకళ్ళకి కట్టుబడి ఉండటం, ఇలా ఎన్నో అంశాల మీద ఆ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆర్జీవి గారు, క్రిష్ గారు ఇలాంటి డైరెక్టర్స్ చూసారు. ఇప్పుడు రవితేజ గారు 3 సినిమాలు పెద్ద సినిమాలే, ఆ డైరెక్టర్స్ చూసారు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసిన మీకు ఈ డైరెక్టర్ గారిలో కొత్త పాయింట్ ఏమైనా కనిపించిందా? డైరెక్టర్ గారు విజన్ అండి, విజన్ అంటే స్క్రిప్టింగ్ అంటే హార్డ్ వర్క్. కొత్త ఆయన ఏదో కొత్తగా చేయాలనే తపన ఉంది కదండి. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఆయన కొత్తగా ఏదో చేయాలనే తపన ఉంటుంది. రాజమౌళి గారు, నాగభూషణ్ గారు అందరికి ఏదో కొత్తగా చేయాలన్న తపన ఉంటుంది చూడండి. అది ఈయన దగ్గర కూడా నాకు బాగా కనబడింది. అంటే ఏదైనా ఒకవేళ పాతగా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసినా వద్దంటాడు, కొత్తగా ఏదైనా చేయాలి. నాకు మేము ఇద్దరు ఫస్ట్ రోజు డిస్కషన్ చేసుకున్న డిస్కషన్ అదే, నాకు బాగా నచ్చింది కూడా అదే అండి. అందుకని ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను ఎక్కువ హోంవర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ప్రతిదీ ఏదైనా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉండొద్దు. ఒకవేళ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నేను ఇచ్చి ఆయన ఓకే అన్నా సరే నాకు మనం ఉండొద్దు అని అనుకున్నాం కదా, ఫస్ట్ ఒక ప్రామిస్ చేసుకున్నాం ఉండొద్దని, దానికి మనం కట్టుబడి ఉందాం. ఆ ఉండకుండా ఇంకోటి ఏదైనా చేద్దాం. అది చేయడానికి కొద్దిగా చిన్న హోంవర్క్ అంటే ఇంకా డీటెయిలింగ్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళి దాని బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అదండి. సో ఇప్పుడు మీ పాస్ట్ లైఫ్, మీ కెరియర్ నుంచి ఒక్కొక్కటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి ర్యాండమ్గా.